దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి పల్లెలను అభివృద్ధి చేశారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పదవీకాలం పూర్తయిన జడ్పీటీసీ ఎంపీటీసీలకు ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను మాజీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం చందర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ సచివాలయానికి ట్రాక్టర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు భారత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేశారని అభినందించారు. పాత్రికేయ మిత్రులకు ఉద్యమ వందనాలు. రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దశాబ్ది కాలంగా ప్రతి గ్రామంలో పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు భావించి పల్లెలలో ప్రతి సౌకర్యాన్ని కల్పించాలని గ్రామ సచివాలయానికి ఒక ట్రాక్టర్ను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో పచ్చదనం వెలివేసేటువంటి విధంగా క్రీడా మైదానాలను కూడా ఏర్పాటు చేసి గ్రామాలను పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి చేసినటువంటి గొప్ప మహానాయకులు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఎంపీటీసీలు, సర్పంచులు ఈ యొక్క దశాబ్ది కాలంగా జరిగినటువంటి అభివృద్ధిని ప్రతి ఇంటికి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకం అందించేటువంటి విధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను అందించేటువంటి విధంగా కృషి చేసి ప్రజాసేవ చేసినటువంటి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా ఈరోజు పదవి విరమణ ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇలా ప్రజలందరూ కూడా మాకు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.